మొదటి రోజు భూటాన్ వెళ్ళడానికి హైదరాబాదు ఎయిర్పోర్ట్కి వచ్చినాం. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చి టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ అందరం ముగించుకోవడం జరిగింది. ఎందుకంటే 8:30కి ఫ్లైట్ ఉంది కాబట్టి అందరం మేమంతా మా టీం పరంధాములు గారి టీం అంతా బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి అందరము ఈ బస్సులో వెళ్తున్నాం. ఈ బస్సు దిగి అందరము ఫ్లైట్ ఎక్కడానికి పోతున్నాం. చాలా అందంగా మన హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చాలా పెద్దది, చాలా బాగుంది. చూస్తే కూడా ఎంత అందంగా ఉన్నదో చూడండి, ఎంత పెద్దగా ఉన్నదో. ఇట్లా ఫ్లైట్లు అసలు నాకు తెలిసి 2 నిమిషాలు 3 నిమిషాలకు ఫ్లైటు దిగుతూనే ఉంటుంది కావచ్చు, వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. సో దీంట్లోకి మనము ఇప్పుడు మేమంతా ఆ ఫ్లైట్లోకి చేరుకుంటున్నాం. మేమంతా 36 మంది టీము వెళ్తున్నాం. ఎక్కడికంటే బాగ్డోగ్రాకి వెళ్తున్నాం, వెస్ట్ బెంగాల్. అది భూటాన్కు దగ్గర ఉంటుందట ఆ యొక్క ఎయిర్పోర్టు. సో మేమంతా ఇప్పుడు ఫ్లైట్లోకి చేరుకుంటున్నాం హైదరాబాద్లో. ఇక్కడ నుంచి బాగ్డోగ్రాకి వెళ్తుంది. సో బాగ్డోగ్రా నుంచి మళ్ళీ భూటాను దగ్గర ఉంటుందట. సో ఆ విధంగా మనం బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే మేము ఫ్లైట్లో ఉన్నాం, బయలుదేరుతున్నాం. ఇంకా ఫ్లైట్ చూసుకున్నట్లయితే అందరం ఎక్కుతున్నాం ఇప్పుడే. చూడండి, పైకి ఎక్కుతూ నేను కొంచెం వీడియో తీయడం జరిగింది. పైకి ఎక్కుతుంటే అట్లా ఫ్లైట్లో పైకి ఎక్కి వీడియో తీసిన నేను. చూద్దాం. ఇప్పుడు బాగ్డోగ్రాలో దిగినాం. మేమంతా దిగినాం. బాగ్డోగ్రాలో దిగి బస్సు తీసుకొని ఇంకా బయలుదేరి వెళ్తున్నాం. ఎక్కడికి? భూటాన్ రూట్లోకి, భూటాన్ వెళ్ళడానికి అక్కడ వెళ్తున్నాం. బస్సులో కూర్చొని వెళ్తున్నాము. ఈ బాగ్డోగ్రా సిటీ ఇది ఎట్లున్నది అనేది చూస్తున్నాం మనం. ఇది మా బస్సు, ఇది చూడండి, ఇది మా బస్సు. ఈ బస్సులో వెళ్తున్నాం మేమంతా 36 మంది వెళ్తున్నాం. ఇది మా బస్సు. ఇది బాగ్డోగ్రా సిటీ. ఈ ఫ్లైఓవర్, అక్కడ కూడా ఫ్లైఓవర్ ఉంది మన హైదరాబాద్లో ఉన్నట్టుగా. ఈ ఫ్లైఓవర్ కూడా ఎట్లుందో చూడండి. ఇది ఫ్లైఓవర్ బాగ్డోగ్రా. ఇక మధ్యలో లంచ్ చేసిన మేము అక్కడనే లంచ్ చేసి మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాం. బాగ్డోగ్రా దాటిన తర్వాత లంచ్ చేసినాం ఒక సోనార్ అనే హోటల్లో. ఆ హోటల్లోకి బయలుదేరి వెళ్తుంటే పక్కన కెనాల్ ఉందన్నట్టు. ఈ కెనాల్ పక్క నుంచి ఇది మా బస్సు. ఈ కెనాల్ పక్క నుంచి వెళ్తూనే ఉంది. ఇది భూటాన్ రూట్లోకి, భూటాన్ వెళ్ళడానికి ఇది మా ప్రయాణం సాగుతుంది ఈ విధంగా. సో మధ్యలో మన వాళ్ళు అందరూ ఏమన్నారంటే, మనం జస్ట్ ఏమన్నా టీ తాగుదామని చెప్పారు అందరూ. సో ఇక్కడ మధ్యలో ఒక హోటల్ ఉన్నది. ఆ హోటల్ ఉంటే ఆ హోటల్లో టీ తాగుదామని ఆగినాం. ఇక నేను సుదర్శన్ సార్ మాట్లాడుకుంటున్నాం. జోక్స్ చేస్తున్నాడు, ఓకే, బాగా జోక్స్ చేస్తున్నాడు. ఇప్పుడే మేము భూటాను బార్డర్లోకి ఉన్నటువంటి జైగాంగ్ గ్రామంలో ఎంటర్ అయినాము. ఇది గేటు కనిపించేది, భూటాన్ ఇండియా గేట్ అది. సో ఇక్కడికి రావడం జరిగింది. మా బస్సు ఇటు పక్కకు ఆపితే మేమంతా దిగి ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ వైపు నడుచుకుంటూ వెళ్ళడానికి అటు వెళ్తున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఇమ్మిగ్రేషన్లో ఏం జరుగుద్దో అటు పోయి చూద్దాం. చూసిన తర్వాత చెప్తా నేను. ఇప్పుడు భూటాన్లోకి ఎంటర్ అయినాం. ఇమ్మిగ్రేషన్ అయిపోయింది, ఎంటర్ అయినాం. భూటాన్ యొక్క హిస్టరీ అందాలు చూడడానికి వచ్చాము. ఇన్విటేషన్ అయితే తొందరగా అయిపోయింది. చాలామంది లేట్ అయిద్దని అన్నారు, కానీ మాకైతే తొందరగానే 10 నిమిషాలలో క్లియర్డ్ విత్ సుదర్శన్ సార్. సో చాలా ఎక్స్ప్లోర్ చేయాలి భూటాన్ ఎట్లా ఉంటుందో ఈ వారం రోజులు చూద్దాం. ఇప్పుడైతే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. There are many visitors. There are so many visitors భూటాన్. థ్యాంక్ యూ. ముందరికి వెళ్దాం. ఇక్కడ చూడండి భూటాను
అందంగా ఉండడం కోసం ఇక్కడ యూత్ కూడా వాళ్ళు కాలేజ్ యూత్ వాళ్ళు కూడా చాలా వాళ్ళు వాలంటరీ వర్క్ చేస్తున్నారు, చాలా గార్డెనింగ్ వర్క్ చేస్తున్నారు. చాలా సో నైస్. రియల్గా మేము పోగొట్టుతోటే మాకు చాలా ఇంప్రెస్ అయిపోయింది. యూత్ అంతా దాన్ని ఆ గార్డెనింగ్లో వర్క్ చేస్తున్నారు కాలేజ్ వాళ్ళట. మేము కనుక్కున్నాం. అంటే వాలంటరీగా అట్లా వచ్చి వాళ్ళ దేశం అందంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళే ఎక్కడైనా పని ఉంటే వాళ్ళు చేస్తారట. ఇగో ఇతను మా గైడ్, మాకు అలర్ట్ అయినటువంటి గైడ్ ఈయనే. లోపలికి వచ్చి అంటే భూటాన్లోకి వచ్చి మా ఐడి కార్డ్స్, పాస్పోర్ట్స్ చేసి కొంతమంది ఒక 4-5 మన ఇది ఓటర్ ఐడీస్ కరెక్ట్గా లేవంటే వాళ్ళు ఆగిపోయారు పాపం. మేమైతే మిగతా వాళ్ళం వచ్చినాం. ఒక 4-5 ఆగిపోయారట. సో అదంతా మా పరంధాములు సారు వాళ్ళు చూసుకుంటున్నారు. మేమైతే అందరము కరెక్ట్గా ఉన్న వాళ్ళందరం పాస్పోర్ట్ ఓటర్ ఐడీలు ఉన్న వాళ్ళందరం లోపలికి వచ్చినాము. ఇది మనం బయట నుంచి చూసినటువంటి భూటాన్ ఇండియా గేట్ అన్నట్టు. ఇది భూటాన్ లోపలికి వచ్చి చూస్తున్నాం మనం. భూటాన్ లోపలికి వచ్చి చూస్తున్నటువంటి ఆ గేట్ అది ఇండియా భూటాన్ బార్డర్ గేట్ అది. సో ఇది లోపల వచ్చిన తర్వాత ఈ సిటీ పేరు ఏంటంటే ఇది పెన్సులింగ్ అనేటువంటి సిటీ. ఇది భూటాన్ ఎంటర్ కాగానే మనకి ఇండియాలో అటు సైడ్ ఉన్నది జైగాము, ఇదేమో పెన్సులింగ్ అనేటువంటి సిటీ ఇది. సో ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నుంచే రేపు మనం బయలుదేరి భూటాన్ అది మనం చూడాల్సినటువంటి ప్లేసెస్కి వెళ్ళాలట. ఈరోజు మాత్రం ఇక్కడే ఉండాలి. సో ఇది గేట్ అన్నమాట, భూటాన్కు ఇండియాకు గేట్. ఇది గేట్ లోపలికి అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి. మేము ఈ గేట్ నుంచే వెహికల్స్ వస్తాయి. ఇదే మా బస్సు వెళ్ళిపోతుంది. మేము మాత్రము అట్లా అక్కడ నుంచి ఇమిగ్రేషన్ వాళ్ళ నుంచి అవన్నీ చూసి సెక్యూరిటీ చెక్స్ అన్ని చేసుకొని ఇట్లా లోపలికి రావడం జరిగింది. ఈ బస్సు మాత్రం ఇట్లా డైరెక్ట్ వచ్చేస్తుంది, లగేజ్తో ఉన్నది కదా. సో ఈ విధంగా మా బస్సు వచ్చేటువంటి వెహికల్స్ వచ్చేది ఇది కానీ చూస్తే మాత్రం సిటీ లోపలికి రాగానే కామ్గా చాలా నీట్గా అందంగా కనిపిస్తున్నది. వెహికల్స్ కూడా చాలా స్లోగా మెల్లగా వెళ్తున్నాయి. ఇంకా ముందు కూడా ఏమున్నదో చూద్దాం, చూసి మాట్లాడుకుందాం. Walk after dinner. ఆఫ్టర్ డిన్నర్ చేసిన తర్వాత నేను మన సుదర్శన్ సార్ Dr. Inaya అండ్ డాక్టర్ ఇన్నయ్య గారు హాయ్ చెప్పండి సార్. హాయ్ సార్. హాయ్ ఎవ్రీవన్. మేమందరము ఒకసారి మళ్ళీ ఇండియా గేట్ వరకు పోయి చూసేద్దామని వెళ్తున్నాం ఆఫ్టర్ డిన్నర్. సో ఓకే, డిన్నర్ కూడా చాలా బాగుంది. అసలు డిన్నర్ ఫోటో తీయాల్సింది, రేపు తీస్తా నేను. డిన్నర్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్. నాన్ వెజ్, స్వీట్, కర్రీ, దాల్ రైస్, చాలా కర్రీస్ ఉన్నాయి, చాలా బాగుంది. మా రూమ్మేట్ వచ్చినట్టు అని అడిపోతే మరి ఫోన్ కన్సల్ ఏదైనా పక్కనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా ఏ విధంగా ఉన్నదో చూద్దామని మేమందరం వెళ్తున్నాం. ఇన్నయ్య సారు, నేను, సుదర్శన్ సార్, మేమంతా వెళ్తున్నాము. సుదర్శన్ సార్ అక్కడ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. సో నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని చూసినాం. అబ్బా ఏమున్నది టెంపుల్, అసలు ఎంత అందంగా ఉన్నది చూడండి. అబ్బా అసలు ఎంత అద్భుతంగా మలుచుకున్నారు వీళ్ళు. టెంపుల్ ఎంత అద్భుతంగా ఉన్నది, చాలా సో నైస్, సో గ్రేట్ టెంపుల్. రియల్గా చాలా బాగుంది. సో నైస్ అబ్బా
చాలా బాగుంది కదా. భూటాన్లో చూసుకుంటే టెంపుల్ చాలా బాగుంది. టెంపుల్ చూస్తే చూడండి, అదైతే మెరిసిపోతుంది కలర్స్. టెంపుల్ రియల్గా చాలా బాగుంది. బుద్ధ టెంపుల్ అంటున్నారు కానీ చాలా బ్రహ్మాండంగా కలర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఫ్యామిలీస్ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు టెంపుల్ దగ్గరికి వచ్చి సాయంత్రం. చాలా ఎంజాయ్ children, Bhutan children. So beautiful. So smile. Very good smile. Ah, so smart, so stylish. Super. ఈ కందాన్ని ఈరోజు చాలా హ్యాపీగా ఫస్ట్ డే మాకు తెలిసింది. భూటాన్లో ఈ టెంపుల్ దగ్గర చాలా బాగుంది. మళ్ళీ రేపు ఉదయము సెకండ్ డే ఎట్లుంటుందని మొదలు పెడదాం. అప్పటి వరకు బాయ్ బాయ్ బాయ్.